అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరమ్మా? చంద్రకళ. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయి అనుకుంటున్నారు? మాకు సునీత మేడం రావాలనుకుంటున్నాం మేము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయట్లేదా? ఏం చేస్తలేదు. మాకు ఆఫర్లు అన్నారు, ఏం లేదు. ఆ కరెంట్ ఒకటి లేదు, బస్ టికెట్ మాకు ఏం అవసరం. ఇంట్లో ఉండేటోళ్ళకి బస్సు ఫ్రీ బస్సు పెట్టడం రేట్లు కూడా పెంచారు కదా? ఏమో తెలియదు. మేము ఎక్కడ వెళ్ళాం, మాదంతా ఇక్కడే. మాకే ఊర్లో ఏం లేవు. ఇక్కడ లోకల్ వ్యక్తి నవీన్ యాదవ్ గారు నిలబడుతున్నారు కదా కాంగ్రెస్ తరఫున. నవీన్ యాదవ్ అవును నిలబడుతున్నారు, కానీ ఇంట్రెస్ట్ లేదు మాకు. లేడీస్కి అయితే లేదు సార్. మాకు వాటర్కి కరెంట్కి చాలా ప్రాబ్లం ఉంది. ఆ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు ఏ బాగా లేకుండా లేడీస్కి. మేము అదే రావాలని కోరుకుంటున్నాం. మొన్న సారీస్ కూడా ఇచ్చారు మాకు బతుకమ్మలకి. సానుభూతి ఓట్లు పడతాయి అంటున్నారా? సానుభూతి ఎవరికి? సునీత గారికి పడతాయండి. సానుభూతి అనేది ఏం లేదు, డెఫినెట్గా వస్తుంది తను. సో కేసీఆర్ వస్తే ఖచ్చితంగా మీకు జరుగుతుందని మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మేము తన నుండి మేము లాభం పొందినాము. హెల్ప్నెస్ మాకు బాగా చేశారు. మేము పేద పరిస్థితులు ఉన్నాము. మేము కట్నం లేకుండా ఉంటే మాకు కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చారు. మరి తిన్నింటి వాసాలు లెక్క పెట్టద్దు సార్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సూపర్ 6 పెట్టింది కదా, అవి ఎంతవరకు వస్తాయండి? ఏమో మాకైతే గుండాయిజం పార్టీ సార్. సారీ కాంగ్రెస్. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరన్నా? కోటేశ్వరరావు. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? నవీన్ అన్న గెలవాలని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా, మరి ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? ఎలా గెలుస్తారంటే అన్న గురించి, అన్న అభిమానం మాకు. అన్న గురించి అంటే చాలా మంచివాడు మనిషి. ఇప్పుడు పిలవంగానే వస్తాడు. ఎనీ టైం ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా వచ్చి సాయం చేస్తాడు అన్న. ఎనీ టైం డోర్ కొట్టినా డోర్ చేస్తాడు అన్న. అట్లా అంటే స్థానిక వ్యక్తి అంటున్నారు. స్థానిక వ్యక్తి. సో మాగుంటే సునీత గారు కూడా నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు పడేదానికి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు కదా? ఏముండదన్న. సార్ నవీన్ అన్న వస్తాడన్న 100%. నవీన్ అన్న వస్తాడు 100%. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడు భయ్య? అన్న గురించి మాకు తెలుసు అన్న. ఇప్పుడు ఆమె గురించి తెలియదు. అప్పుడంటే మాకు నన్ను గోపినది ఉండే. ఇప్పుడు ఆమె గురించి మాకు తెలియదు కదా. నవీన్ అన్న గురించి మాకు తెలుసు. ఎప్పటి చూస్తున్నా నవీన్ చిన్నప్పటి నుంచి, నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. సో అన్న గెలిస్తే మీకు అన్ని పనులు జరుగుతాయి అంటారా? పనులు జరుగుతాయి. ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా ఉన్నాయి, రోడ్ బాగాలేదన్న ఇట్లా అంటే సాయం చేస్తాడు అన్న. ఏమన్నా ఇట్లా అన్న ప్రాబ్లం ఉందన్న, ఇట్లా గల్లీలో ఇట్లా ఉందన్న, అట్లుందంటే ఏమో వచ్చి ఇంటికి వచ్చి ప్రాబ్లమ్ చూసుకొని సాల్వ్ చేస్తాడు అన్న. మీ ఎగ్జాంపుల్ మాగుండి గోపీనాథ్ గారు కూడా చాలా వరకు పనులు చేశారంటారా? ఏమో అంత చేయలే అన్న. ఇప్పుడు వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు నవీన్ అన్నకే ఇస్తారు అయితే ఓట్లు 100% నవీన్ అన్న. సో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, రేవంత్ రెడ్డి మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తున్నాయి కదా, అన్ని పథకాలు ఫ్లాప్ అయ్యాయని. సో ఓట్లు ఎలా పడతాయి అంటున్నారు? పడితే అన్న గురించి తెలుసు మాకు. ఇంకా అభిమానం అని అంటే నేను ఒక్కనని కాదు, మా ఏరియా మొత్తం మా ఈసు కూడా నుంచి మొత్తం అన్నకే పడతాయి సార్. అంటే మీరు ఏమంటున్నారు? మాకు పార్టీతో సంబంధం లేదు, వ్యక్తి ఉంటే చాలు అంటున్నారా? వ్యక్తి ఉంటే చాలు మాకు. ఈసారి అన్న గెలవాలన్న. అన్న గెలిస్తే పనులు జరుగుతాయి. పనులు జరుగుతాయి, 100% జరుగుతాయి. ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయన్న? వస్తాయన్న 100% వస్తాయన్న. ఎన్ని ఓట్లు ఉన్నాయన్న మొత్తం? ఎన్ని ఓట్లు అంటే ఇక్కడ ఇంట్లో ఇంట్లో ఉన్నాయన్న 15 ఓట్లు ఉన్నాయి. మొత్తం అన్నకే. మా ఇంట్లో నుంచి మొత్తం అన్నకే వస్తాం. మా ఫ్రెండ్స్ అందరు, మా గల్లీ, మా ఈసూడ నుంచి మొత్తం అన్నకే వస్తాం. మీ ఏరియాలో ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయన్న? ప్రాబ్లమ్స్ అంటే వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్స్ అవే ఉన్నాయన్న. సో ఎన్ని ప్రాబ్లం నవీన వస్తే తీరిపోతాయి అంటారా? తీరిపోతాయి అన్న. అన్న వస్తే తీరిపోతాయి. అన్నకి ఏం చెప్పినావు అన్న సాల్వ్ చేసేస్తాను మాకు. అన్న మీద ఒక కంప్లైంట్ ఉంది కదా, అన్న ఒక రౌడీ షీటర్ అని చెప్పి. ఏం రౌడీ షీటర్ లేడన్న. అన్న వాళ్ళ డాడీ పేరు రౌడీ షీటర్ అదే పేరు ఉండే అంతే. ఆయన అన్న అయిన మా చాలా మంచిగా. అంటే కావాలనే చాలా మంది టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా? కావాలని అంతే, ఫేక్ అది అంతే. రౌడీ షీటర్కి ఎట్లా ఇచ్చిరన్న అందరూ అదే పబ్లిక్ టాక్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న. అమ్మ నమస్తే. నమస్తే. ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తే కానీ కాంగ్రెస్ ఇప్పుడు దెబ్బతీసింది మమ్మల్ని. ఇప్పుడు పింఛన్లు లేవు. 2500 ఆడోళ్ళకి ఇస్తానని అవి లేదు. ఏంది ఇండ్లు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఇంకా ఏదైనా కేసారు ఇచ్చిండు. అప్పుడు ఇస్తే ఇప్పుడు కులగొడుతున్నారు. ఏదో మంచిగా చేయాలని కులగొడుతున్నాడు, ఇట్లా ఏదో కులగొడుతున్నాడు. ఆయన ఇంకా ఏది ఇప్పటికి మాకేం హెల్ప్ చేయలేదు ఇంతవరకు. ఆయన ఎక్కి ఉడక సంవత్సరమా. ఇంకా మేము దానికి ఏం చేస్తాం అంతే, అంతగానే ఏమి చేయలేము. మీకోసం ఫ్రీ బస్ పెట్టారు కదా, ఫ్రీ బస్ ఏం చేస్తాం? ఎక్కడ పోదు ఈ కష్టం చేసుకుంటే వెళ్తుంది, లేకుండా లేదు. మళ్ళీ మేము ఇది విడిచిపెట్టి ఫ్రీ బస్ కోదా?
ఏమన్నా చేసిన కానీ ఏమన్నా ఉన్న కానీ చేసుకోలే బుక్క తినాలి. కొంచెము చేస్తే ఏదైనా ఒక పని చేసిండలే మనకు ఒక హెల్ప్ కానీ అన్నట్టు ఉండాలి. ఏది లేదు, ఇప్పుడు ఒక పని లేదు. సూపర్ 6 అన్నారు కదా, ఇవి వస్తున్నాయా మీకు? ఏటి వస్తలేవు ఇంతవరకు. ఇప్పటికి ఏది అయినది ₹1 ముట్టలే ఇంతవరకు. కేసీఆర్ వస్తే మీకు పనులు జరుగుతాయి అంటున్నారా? ఆయన చేసిండు కదా, ఇంకా చేసిన కాడికి అయినా కనుక మంచిగా చేసిండు. ఆయన ఇంత అంత తోసుకొని ఆయన చేయించిండు, అయిపోయింది. ఇక మాకు ఏదో ఒక తెలిసి నవీన్ ఉన్నాడు, ఆ నవీన్ కానీ గెలిస్తే ఏమో ఆయన మాకు కొంచెం. ఆయన కాంగ్రెస్ తరఫు నిలబడుతున్నారు కదా, గెలుస్తారంటారా? ఏమో అనుకుంటున్నాం, మా మనసులో అయితే అనుకుంటున్నాం. దేవుడు ఉన్నాడు, ఇంకా ఏం చేస్తాడు. కానీ నవీన్ అన్న మీద కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత కనిపిస్తుంది కదా, ఏ పథకాలు జరగట్లేదు అని. ఓటు ఎలా వేస్తారంటున్నారు? మాకు అనుకుంటున్నాం, మేము నవీన్కి వేయాలని అనుకుంటున్నాం. దేవుడు ఏం చేస్తాడో మాకు తెలియదు ఆ సంగతి. ఆ భగవంతుడికే తెలియాలి. ఇంకా అదల్లా ఎన్ని పార్టీలు నిలబడి ఊరికనే ఖాళీ అయిపోతున్నాడు. కానీ ఈసారి అన్నా ఏమైనా వస్తే కానీ మంచిగా ఉంటుంది. ఆయన మాకు అంతా ఏదన్నా గుడికి కానీ ఎవరైనా మేము చచ్చిపోతే కానీ గరీబ్ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానీ ఇప్పటికి మాకు ఆయన ఏమి ఇట్లా లేకున్నా కూడా వచ్చి అలా సాయం చేసిపోతాడు. ఇప్పటి వరకు అయితే ఆయన ఏమి ఇట్లా ఏ పార్టీలో లేకున్నా సరే ఇట్లా పలాని మంచి చచ్చిపోయినట్టే ఆ మంచికి దానం చేయమని పైలు ఇచ్చిపోతాడు. పిల్ల పెళ్ళి ఉంది వాళ్ళు ఏం లేదు గరీబ్ వాళ్ళు అంటే పిల్ల పెళ్ళికి సాయం చేస్తాడు. ఇట్లా నాయన మేము గరీబ్ వాళ్ళని తిననీకే లేదంటే 4 అన్నం పెడతాడు. ఆయన వస్తే ఏదో మాకు ఏదో మంచిగా చెడ్డ చేస్తాడేమో కానీ ఇంకా ఎవరు వచ్చినా అంతంతలే ఉంది, ఏమంత పెద్దగా కనబడతలేదు. కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది కదా, ఇప్పుడు ఏది జరగట్లేదు అని చెప్పి ఓటు వేస్తారంటారా, లేకపోతే నవీన్ అన్నను చూసి ఓటు వేస్తారంటారా? అదే నవీన్ అన్నం చూసి ఓటేద్దామని మాకు ఇష్టం ఉంది. కానీ ఇంకా నవీన్ అన్న వచ్చే దండగా అంటారు, రాంది దండగా అంటారు, ఇదే కావాలి అంటారు, కారే కావాలి అంటారు. మందికి ఒక్కొక్కరు లెక్కలు లేరు కదా, ఒక్కరి లెక్కలు ఉంటే ఒకటే లెక్కల వస్తుంది ఏదే. కానీ ఇప్పుడు నీవో మాట నేనో మాట మాట్లాడితే కుదరదు కదా. ఇంకా మరి ఆయన అయితే ఇంతవరకు పెట్టుకుంటూ వచ్చిండు మంచిగా, ఆయన చేతి నుంచి అందరికి పెట్టుకుంటూ వచ్చిండు. ఆయన వస్తే మంచిగా ఉంటుంది మాకైతే. ఆయన మీద ఉంది. ఈసారి మీరు పార్టీ కాకుండా వ్యక్తిని చూసి ఓటేస్తారా? ఏమో చూస్తాంగా. ఇక ఆయన ఇంతమందికి అయితే ఇట్లా అన్నీ మాకు అంతా తెలుసు కాబట్టి అట్లా మాకు నవీన్ మీద కూస్తుంది అంతే. ఇంతకుముందు కూడా ఏరే పార్టీ పెడితే దాంట్లో పోయిండు ఆయన దాంట్లో ఎందుకు పోతున్నాడు కూడా మాకేం అర్థమైతే లేదు. మరి ఎట్లా పోతున్నాడు, ఎందుకు ఇంత సాయం చేస్తున్నాడు, ఇంత సాయం చేసినా కూడా ఎందుకు పోతున్నాడు అట్లా అని మాకు అర్థమైతే లేదు. ఏ టీషంలో పోతున్నాడో ఏమో కథనం. మాగోడి సునీత గారికి సానుభూతి ఓట్లు పడేదానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కదా. హస్బెండ్ చచ్చిపోయాడు. చనిపోయినప్పుడు అయినా కూడా ఆయన చేసేది ఆయన ఎక్కడెక్కడో పెద్ద దాంట్లో చేసిండు. కానీ మాయాసట్లోకి వచ్చి ఏంది హెల్ప్ చేసినోడు కాదు. మాకేమి అంత పెద్దగా మాకు చూపినోడు కాదు. ఏదో ఆ కేసీఆర్ ఇచ్చేటివి అప్పుడు పింఛన్లు, అదే పింఛన్ పడుతుండే చేస్తుండే. ఆ పింఛన్ కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఓట్లు ఉడకలేవు.